నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డులో ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన్ సమావేశానికి ముఖ్య అతిథిగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర దేశవ్యాప్తంగా యువతను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్ అని, వాటి బారి నుండి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, చెడు వ్యసనాలకు ఎవరూ బానిసలు కావద్దని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఎలాంటి మత్తు పదార్థాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల అన్ని దుష్పరిణామాలే అని, తల్లిదండ్రులు సైతం పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ యంత్రాంగం కృషి చేస్తున్నప్పటికీ సమాజంలో తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని 2వ బహుళ జోన్ ఐజీ సత్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. చదువుకునే సమయంలో విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టాలని, చదువుపై కాకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడితే భవిష్యత్తు కోల్పోతారని అన్నారు. యువత ఏ ఒక్కరూ గంజాయి వాడకుండా చూడాలని, తద్వారా మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కోరారు. నల్గొండ జిల్లాలో గంజాయితో పాటు మత్తుమందుల నివారణలో భాగంగా పోలీస్ యంత్రాంగం ద్వారా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యేకించి గంజాయి రహిత నల్గొండ కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టామని, ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అందరికీ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కృతజ్ఞతలు తెలిపారు. ఎవరు కూడా బానిసలు కాకుండా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని వరకు ఇవాళ మత్తు పదార్థాలను ఎవరైనా సేవించినా, ఎవరైనా అటువైపు పోతున్నా వారిని వారించడంతో పాటు ఇటు పోలీసు అధికారులకు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా కనిపిస్తుంది. తద్వారానే మనం మన భారతదేశాన్ని కానీ, మన రాష్ట్రాన్ని కానీ, మన గ్రామాన్ని కానీ నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం మత్తు ద్రవ్యాలకు ఎలాంటి ఆనవాలు లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి పద్ధతులతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి అనుగుణంగానే పోలీసు యంత్రాంగం పనిచేస్తూ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరం కూడా మీరు ముఖ్యంగా విద్యార్థులు మీ భవిష్యత్తులో తీర్చిదిద్దుకునేదానికి మీరు ఇటువంటి వాటిని ఎక్కడ కూడా రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎస్పీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా దీనికి సహకరించినటువంటి మంత్రివర్యులు వెంకటరెడ్డి గారి ప్రతి ఫౌండేషన్ వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్, ఒకవేళ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో మీరు చదువుపై కాకుండా ఒకవేళ చెట్టు వేసుకోవడానికి బానిస అయితే గన్నులు పక్కబెట్టండి. పోలీస్ అధికారి గన్నులు కాదు, వాళ్ళ చేతిలోనే అరెస్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ చేతిలోనే అరెస్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విధంగా కావచ్చు మా స్టూడెంట్స్ అని ఈరోజు మన ఎస్పీ గారు, మన జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా మన జిల్లాలో మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా మన జిల్లాలో మాదక ద్రవ్యాలు అనేది గంజాయి రూపంలో వాడుతూ ఉన్నారు. ఎంతమంది గంజాయి వాడతారు ఇక్కడ? చేతులు చూద్దాం. గంజాయి వాడేవాళ్ళు వాడినా కూడా ఎత్తారు. మీరు మంచిది వాడద్దు కూడా, ఎవరు కూడా ఎత్తరాదు. అయితే ఇక్కడ మనం గమనించాలి,
జిల్లాలో చాలా చోట్ల కూడా 17 నుంచి 20 సంవత్సరాలు ఉన్న యువకులు దీన్ని ఎక్కువగా వాడుతున్నారో తెలుసాము. చాలా వరకు గంజాయి తీసుకుంటే ఏదో మత్తులో ఉండొచ్చు, మత్తులో చాలా ఊహలు విహరించాలన్నమాట. కానీ గంజాయి వల్ల మనం మనిషి నుండి మృగంగా మారే అవకాశం ఉండాలి. గంజాయి అనేది మన నడుపై ప్రభావం చూస్తుంది. బిలీవ్ విత్ ద ఎండ్ ఇన్ ద మైండ్. అంటే మీరు ప్రారంభించేటప్పుడే, మీ చదువు ప్రారంభించేటప్పుడు ఈ ఏజ్లో మీరు ఏమో అవ్వాలనుకుంటున్నారు, ఎండ్ రిజల్ట్ని గమనించి మీరు కృషి చేయాలి. సింపుల్గా చెప్పాలంటే పెద్ద జైల్లో ఉండాలా బయట ఉండాలా అనేది మీరే నిర్ణయించుకోవాలి. గంజాయి తాగితే తల్లిదండ్రులు ఎంత హీనంగా చూస్తున్నారు, సొసైటీ ప్రజలు ఎంత హీనంగా చూస్తున్నారు, పోలీసులకి ఎంత అలుసు, ఇమీడియట్గా తీసుకొచ్చి శరత్చంద్ర పవార్ గారు మానేజ్ చేస్తారు. ఒకసారి తప్పు జనాలు ఉన్నా కూడా ఈ గంజాయి తాగిన తప్పు చేసే ఉంటాడు అనే భావన వచ్చేస్తారు. అటువంటి మనిషి మీరు ఆ విధంగా అవ్వాలనుకుంటారా, లేకపోతే స్టేజ్ పైన ఉన్న పెద్దలు అభివృద్ధి చెందినప్పుడు అక్కడ ఆగిపోతారు, అంతేనా? సో మీరు కూడా మీకన్నా మీ ఫ్రెండ్స్ అన్నా సీనియర్స్ అన్నా ఎవరైనా ఫస్ట్ ట్రై చేసి ఏమి కాదు, ఇది ఒకసారి మనం స్టార్ట్ చేస్తే బాగాలేవచ్చు అని చెప్పినప్పుడు మీరు నో అని చెప్తే మీరు లైఫ్లో చాలా ముందు చేస్తారు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్దవాడికి మీరు నో చెప్తే అంత లైఫ్లో పైకి వెళ్తారు కరెక్ట్గా ఉన్నప్పుడు. సో లర్న్ టు సే నో. ఒకవేళ మీకు ఎవరైనా రచనాన్ని ఆపరిస్తే తప్పకుండా నో అనే చెప్పండి. ఇప్పుడు ఇంకో రకంగా చాలా వరకు మీకు తెలిసిన వాళ్ళు ఎవరో డ్రగ్స్ తీసుకోవడం, ఎవరో గాంజా తాగడం ఉంటుంది. మీరు వాళ్ళ కూడా చెప్పాలి, మీ లైఫ్ ఖరాబ్ అవుతుందని. యు ఆర్ ఆల్ ది ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్. సో ఆ విధంగా చెప్పండి. వాళ్ళు వినకపోతే ఇవాళ మా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇస్తాము, 8712-670-266. ఆ నెంబర్ పెను సవాలుగా మారిన మాదక ద్రవ్యాల మీద ఉక్కుమాదం మోపాలని సాక్షాత్తు సీఎం గారే చెప్పడం జరిగింది. పోలీసులు ఆ దిశగా ఈ వ్యాపారస్తులు కానీ, ఈ మధ్యవర్తులు కానీ, దళారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఉక్కుపాదం మోపుతూనే ప్యారలల్గా సమాంతరంగా ఈ ఎవరైతే దాన్ని అడిక్టివ్ బానిసలుగా మారారో ఆ యువతని నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి నల్గొండ పోలీస్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో పరివర్తన మిషన్ కింద వాళ్ళని నిరంతరం వాళ్ళపై నిఘా పెట్టడంతో పాటు వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేయడం, అట్లాగే ఎప్పటికప్పుడు వాళ్ళకి టెస్టులు చేయడం, యూరిన్ టెస్టులు చేయడం వల్ల మరలా వాళ్ళు తిరిగి వాళ్ళ మాదక ద్రవ్యాల జోలికి పోకుండా ఉండేందుకు ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా మంచి ఫలితాలను ఇచ్చింది. ఆ కార్యక్రమం నేపథ్యంలోని ఈరోజు గౌరవ మండల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది. మీరందరికీ తెలుసు, ఏఓబి మార్గంలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్న ఈ మల్కాన్గిరి, కోరాపుట్, పర్లాకిమిడి, రాయ్గఢ్ ఏరియా నుంచి ఈ యొక్క గంజాయి రవాణా జరుగుతుంది. సో అన్ని కోణాల్లో కూడా వాళ్ళ ఎవరైతే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళపై ఉక్కుపాదం మోపుతూనే ఈ యొక్క డేటా బ్యాంకును కూడా ఎవరైతే ఇక్కడ కొన్ని స్టోరేజ్ పాయింట్లా పెట్టుకుని దాన్ని వేరే చోట్లకు అమ్ముతున్నారో వాళ్ళపై కూడా నిఘా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సూర్యాపేట, నల్గొండ ఈ రూట్ మెయిన్ రూట్ కాబట్టి దీనిపై స్పెషల్ దళాలను దించి సూర్యాపేట, నల్గొండ ఎస్పీ గారి ఆధ్వర్యంలో రానున్న కాలంలో చాలా కఠినమైన చర్యలతో ఈ యొక్క మాదక ద్రవ్య రవాణాని ఉక్కుపాదంతో మోపుతామని మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పీడిఎస్ రైస్ అక్రమ రవాణా మీద కూడా కంప్లైంట్స్ రావడం జరిగింది. దీనిపై కూడా పేదలకు సంబంధించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ పీడిఎస్ దాంట్లో చాలామంది దళారులు తయారయ్యి దాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే దాని మీద కూడా గౌరవ మంత్రి గారు, ఇటు ప్రభుత్వం కూడా డీజీ గారు, రాష్ట్ర డీజీ గారు కూడా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళపై కూడా నిఘా ఏర్పాటు చేసి వాళ్ళపై
కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉదాసీనతగా ఉన్న ఈ మాదక ద్రవ్యాలు కానీ పీడిఎస్ రైస్ కానీ ఎవరైతే ఉదాసీనతగా లేకపోతే నిర్లక్ష్య ధోరణిగా ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళపై కూడా మేము డిపార్ట్మెంట్లుగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.